మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. 5 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని ఆదేశించారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామన్నారు. నియోజకవర్గాల్లో నిజాయితీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని సూచించారు. అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదని తేల్చి చెప్పారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఇక అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావలేదన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దంటూ హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు ఈ నిధుల బాధ్యత అప్పగిస్తున్నామన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని, సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. పద్మ, సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఎంసీహెచ్ ఆర్డీలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతోని భేటీ అయ్యారు. నిన్న 5 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఇవాళ 5 జిల్లాలకు సంబంధించి పాత ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలతో భేటీ అయ్యారు. నిన్న ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ అయిన సీఎం ఈ రోజు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ సంబంధించి నిన్న భేటీ అయ్యారు. ఈ రోజు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నేతలతో ఇవాళ భేటీ అయ్యారు. మెయిన్ గా ఈ ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పుడు ప్రజాపాలన ద్వారా తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని మనం ఎంపిక చేస్తున్నాం. అది ఈ నెలాఖరు వరకు దానికి సంబంధించిన కార్యక్రమం అయిపోతుంది. ఆ తర్వాత లబ్ధిదారులకి ఈ పథకాలు అందే విధంగా ఇందిరమ్మ కమిటీల పేరుతోని నియామకాలు చేస్తామని చెప్పి సీఎం చెప్పారు. దాన్ని ప్రజలకు సక్రమంగా చేరే విధంగా వారు నియోజకవర్గాల వారీగా ఉన్న పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గాని, నేతలు గాని సమన్వయం చేసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అట్లాగే నియోజకవర్గాల్లో నియమించుకునే ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కమిటెడ్ గా ఉన్న అధికారులు నియమించుకోవాలని, నీతి నిజాయితీ ఉన్న వారిని నియమించుకోవాలని, అట్లాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వారిని ఉపేక్షించకూడదని, వారి నుంచి ఏదైనా ఫిర్యాదు వస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళని బాధ్యతల నుంచి తొలగించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి సూచన చేశారు. అట్లాగే ఇప్పుడు ఏదైతే నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున ఇచ్చే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉందో ఆ ఫండ్ కు సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యతలు మంత్రులకు ఇస్తున్నట్టుగా సీఎం చెప్పారు. ఆ నిధుల బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులు చూసుకుంటారని, ఆ నిధులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించుకొని ఏ డెవలప్మెంట్ కార్యక్రమానికి ఎంత అవసరం ఉందో అక్కడ ఉన్న మంత్రులతో సమన్వయం చేసుకొని పనులు చేసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళకి సూచించడం జరిగింది. అట్లాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలకు పనిచేయాలని చెప్పి 17 స్థానాలకు 12 స్థానాలకు తగ్గకుండా పనిచేయాలి. పార్టీకి గెలుపు దిశగా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతలు కూడా సమన్వయం చేసుకొని పనిచేయాలని చెప్పి సీఎం వారికి సూచించారు. దాంతో పాటు ఈ నెల 26 తర్వాత ఆయన వారానికి 2 రోజులు సచివాలయంలో టైం ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే 26 తర్వాత జిల్లాల పర్యటన చేపడతారని, ఆ జిల్లాల పర్యటన ఆయనకు అచ్చు వచ్చిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి ఫస్ట్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమావేశంలో చెప్పారు. దానికి సంబంధించి అక్కడ ఇంద్రవెల్లిలో ఎవరైతే అమరవీరులు ఉన్నారో అమరవీరుల కుటుంబాలని ఆదుకునే విధంగా అక్కడ స్థానికంగా ఉంటారు నేతలు, అధికారులు సమన్వయం చేసుకొని ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఓవరాల్ గా పార్టీకి సంబంధించి ఏదైతే కార్యక్రమాలు ఇస్తున్నామో అది విజయవంతం చేయాలి. అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందే విధంగా కింది స్థాయి నేతలందరూ కూడా సమన్వయం చేసుకొని పనిచేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి సూచించారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు.